ఎన్ని రోజులు ఉన్నారు? మేమా మా హౌస్ అదే సార్ అది మొత్తం అక్కడ దాకా వచ్చేసింది. పైకి ఎక్కి అసలు చెయ్యిపోయినా కూడా హెలికాప్టర్ కానీ ఎవ్వరు మనం అసలు పట్టించుకోలేదు. మా నాన్నగారికి మా తమ్ముడు ఫోన్ చేసి నేను ఏడ్చి పైనుంచి తాడేసి నన్ను దింపి ఆ ఫ్లోటింగ్ ఆ గోడ కనిపిస్తుంది సార్, ఆ గోడ దాకా ఎక్కేసింది. ఆ ఫ్లోటింగ్కి దానికి తాడేసి తీదుకుని తీసుకొచ్చారు బయటికి. ఎన్ని రోజులు ఉన్నారు లోన 4 days ఉన్నాం సార్, 4 or 5 days ఉన్నాం. ఫుడ్ పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏం చెప్పండి సార్, మాది ఎదురు షాప్ ఉంది, షాప్ మొత్తం నేలమట్టం అయిపోయింది, ఏమీ లేదు మాకు అసలు. ఇంకా అసలు ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది? మాకు ఒక 2 lakhs దాకా మాకు షాపే ఉంది సార్. అక్కడ 2 lakhs వరకు మాకు కంట్రికలో బంకు ఎదురుగా ఆపోజిట్ షాప్ మదీనా కూల్ డ్రింక్స్ అండ్ హోమ్ సర్వీస్ అని ఒక 2 lakhs వరకు పోయింది సార్. మాకు సాధక బాధలు పడి అప్పులు తెచ్చి కట్టుంటారు. అసలు పరిస్థితి ఏంటి? మళ్ళీ జీవనోపాధం ఏంటి? మళ్ళీ జీవనోపాధి అదే అసలు ఇంటి పరిస్థితి ఏంటా అని చెప్పి ఇప్పుడే చూడడానికి వచ్చాను సార్. మేము ఆ లోన్ తీసుకొచ్చి ఈ మొత్తం అంతా తీసుకొచ్చిందంతా షాప్ మీద పెట్టాను సార్. అసలు ఇంకా నా అయితే చెప్పడానికి మాటలు లేవు, ఏడు పక్కడే తక్కువ. కొద్దిగా ఇవాళ కొద్దిగా స్థిమితంగా అసలు ఎలా ఉందా ఏం చెప్పి బయటకు వచ్చి. ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఏమన్నా అందినాయి అంటారు? ఏం అందలేదు సార్, అసలు ఏమి ఇప్పటివరకు ఏమీ లేదు. అసలు మాకు మళ్ళీ అంత ఇరుక్కుంటే పట్టించుకునే నాదిలే లేదు మాకు. అసలు వాటర్ ప్యాకెట్ కూడా దిక్కులేదు మాకు. 2 days ఉండిపోయాము అక్కడ హౌస్లో. మేము మాకు బయటికి రావడానికి కూడా లేదు. అక్కడ నుంచి నేను ఎన్నిసార్లు అడిచాను, అసలు ట్రాక్టర్స్ కానీ ఏమన్నా వెళ్తుంటే వెహికల్స్ జేసీపీలు రమ్మని చెప్పి ఎంత తరిసినా కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందట్టు మేము రామన్నారు. ఇక్కడ ఉన్న వార్డు మెంబర్స్ కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్ ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారు? అస్సలు ఎవ్వరు రెస్పాన్స్ అవ్వలేదు సార్, అసలు ఎవ్వరు రెస్పాన్స్ అవ్వలేదు. ఒక్క మనిషి కూడా ఏంటి అని పట్టించుకున్న నాదుడు లేదు మాకు. పడవలు కానీ ఎవరు కానీ ఎంతమంది ఇటు నుంచి వెళ్ళారు కానీ ఒక్కళ్ళు కూడా ఏంటి అని చెప్పి మేము అక్కడ నుంచి అరిచిన చెయ్యి పని ఎంతమంది 4 కుటుంబాలు ఉన్నాయి సార్ అక్కడ కింద పైన. రోజులు కావస్తుంది ఈ రోజుతో కలుపుకొని. అసలు ఏంటి మేడం పరిస్థితి? అసలు ఏంటో మా పరిస్థితి ఏంటో ఇప్పుడు ఆ షాప్ చూస్తే మొత్తం నేలమట్టి అయిపోయింది సార్. కొద్దిగా గొప్ప అన్న ఉంటే పోనీ అది ఉందిలే ఇది ఉందని చెప్పి పోగేసి ఏదో ఒకటి మళ్ళీ ఉపాధి చేసుకునేవాళ్ళం. ఉన్నదంతా తీసుకొచ్చి ఏదో దాని మీద పెట్టాము ఉంటుంది కదా అని చెప్పి. ఒక్క వస్తువు కూడా బయటికి తీసి రాకుండా ఏమి సర్దుకో లేకుండా రాత్రి వచ్చేసింది వాటర్. మాదైతే మా షాప్ నేలమట్టం అయిపోయింది. ఉమ్మడి కుటుంబ ప్రభుత్వాలు ఆస్తి నష్టం యొక్క అంచనాలకి మొన్న సోమవారం నుంచి అర్జీలు తీసుకుంటామంటున్నారు. ఏమన్నా వచ్చారా మీ వైపు? ఏమి రాదు సార్, అసలు ఏమీ రాలేదు ఇంతవరకు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు తెలిసింది కదండి, ఆయన గారు బర్త్డే చేసుకొని ఏదో అలా ఇప్పుడు వచ్చారు ఆయన. 5 కోట్ల విరాళం అన్నారు, అందే పరిస్థితి ఉందంట సార్. మనకి 5 కోట్ల విరాళం ఇచ్చినా 10 కోట్ల విరాళం ఇచ్చినా మీరు ఇలాంటి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు అది మా దాకా రావాలి కదా, ముందు అసలు రానివ్వాలి కదా, రావాలి కదా. చూసుకుంటే గత ప్రభుత్వాలు అలసత్వం చేసిన బుడమేరిన అందుకే ఇంత ఉపద్రవం అంటున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు అండి? ఏమో సార్, అదైతే మనకైతే ఏమి అంత ఐడియా లేదు కానీ మరి చూద్దాం. ఈయన చేస్తానంటున్నాడు, మరి ఆయన చేశాడు. మరి ఈయన వచ్చి రాగానే ఒక 5 months ఏమైనా అయింది, ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేసి అంతే కదా, అంతలోకి ఇది వచ్చి పడింది. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఇంకా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఆయన ఉండగా బాగుండేది సార్. అంటే వాలంటీర్స్ వాళ్ళందరూ ఉండేరు కదా, ఆ వాలంటీర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఇన్ని కుటుంబాలకి ఎంతమంది అని చెప్పి వాళ్ళకి తెలిసి అంచనా ఉండేది. వాళ్ళు ఉంటే మాకు కొద్దిగా హెల్ప్గా ఉండేది. ఇక్కడ అంటే ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఎవరికొళ్ళు తీసుకొచ్చి హెల్ప్ అన్న చేసేవాళ్ళు కదా. ఆ వాలంటీర్స్ కూడా లేరు. ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లేట్గా అందింది అంటున్నారు, అది ఎలా చూడాలి? అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక చిన్న మాట అన్న మాకు ఇప్పుడు మీకు అంత ఉంది, అంత పెరిగింది, ఏం పెరిగింది అసలు చెప్పండి మీరు? ఇప్పుడు ముందుగానే చెప్పగలుగుతున్నాం మనం, ఒక వారం ఉండగా తుఫాన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది చెప్పి ఒక్క అంచనా కూడా లేకుండా ఒక్క మాట అన్న చెప్పాలి కదా. చెప్తే ముందన్న జాగ్రత్త పడేవాళ్ళం కదా. ఒక పక్క చూసుకుంటే బీజేపీ మంత్రి పురంధేశ్వర్ గారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వాల్లో మేము 500 కోట్ల దాకా ఇచ్చాము, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోలేదు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం అని చెప్పి నెపం వాళ్ళ మీద నెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. నిజమేనంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులు సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తోసుకోవడం తప్ప ప్రజలు చేసేది ఏమీ లేదు సార్. అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన ఉండగా ఆయన చేశారు, ఈయన ఉండగా ఈయన చేశారు, ఎవరు ఉండగా ఇప్పుడు ఈయన కూడా 5 నెలలు అయింది జస్ట్ అంతే కదా. ఇప్పుడు పాప ఆయన మాత్రం ఏం చేయగలరు? అది చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, అక్కడ సమీక్షిస్తున్నారన్నారు. మరి విజయవాడ పరిస్థితి ఏంటంటే? విజయవాడలో ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఆలోచించాలి కదా సార్. వాళ్ళకి ఇంకా రాలేదు కదా, వాళ్ళకన్నా కొంచెం ముందన్నా జాగ్రత్త పడతారు వాళ్ళు. ఇప్పుడైనా సరే ముందు ఇలా అయింది కదా అని చెప్పి, మాకు అది కూడా లేదు కదా సార్. ముందు మొత్తం మునిగిపోయినాయి. ముందు ఇక్కడ చూడాలి కదా, అసలు జనోపాధి మొత్తం కోల్పోయి అసలు ప్రజలు పాపం చిన్నపిల్లల్ని వేసుకొని రోడ్డు మీద అలాగా ఏమి లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం సార్ మేము. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ నుండి హెల్ప్ చేయాలి. కానీ చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో ఈ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో నాయకులు జనసేన నాయకులపైన దాడి చేయడం జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ సహాయక చర్యలు జరగడంలో ఏదైతే మెయిన్ పాత్ర వహించాల్సింది, వినాయకుడి చవితి పైన బ్యానర్ పైన ఫోటో వేయించలేదని చెప్పి కొట్టుకున్నారంట. ఎంతవరకు సమంజసం ఉంటారు అలాంటి చర్యలు? ఇంకా వాళ్ళకే వదిలేస్తాం సార్ అది, ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు వాళ్ళు ఉంటారు అంటే 3 పూటలు తింటారు, 5 పూటలు తింటారు, వాళ్ళు ఉంటారు అలా అంతే. వాళ్ళకి తెలియదు కదా ఇబ్బంది ఏంటో, ప్రజలకు పడే కష్టాలు ఏంటో. ఒకసారి ఇందులో దిగి వాళ్ళు చూస్తే వాళ్ళ ఇబ్బంది ఏంటో, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అని ఒకసారి కళ్ళారా చూస్తే
అప్పుడు తెలుస్తుంది సార్. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసిందా వరదల్లో? ఇప్పుడైతే ఏం సహాయం చేయలేదండి. ఫుడ్ వరకు ఇస్తున్నారు. అదైనా ఫుడ్ పాసిపోయింది, కొన్ని ప్యాకెట్లు పాడైపోయి చండా ఉంటే బాగా వాంతులు, విరేచనాలు, పిల్లలకైతే జ్వరాలు. అదేనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చే సహాయం ఎంతవరకు అందిందండి? అంటే ఫస్ట్ అయితే బాగానే అందింది. ఇప్పుడే ఫస్ట్ అయితే ఏం అందలేదండి. ఇప్పుడైతే కొంచెం కొంచెం ఈ 2-3 రోజులు బాగా ఇస్తున్నారు. అంతే ప్యాకింగ్లో వాటర్ బాటిల్ ఇస్తున్నారు. విపత్తు నుంచి బయటపడేయడానికి ఏదైతే ఆస్కారం ఉందో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఏమైనా పనిచేసిందంటారు? పనిచేసినంత అంతకుముందు పనిచేసింది మాకు తెలియదు కానివ్వండి, ఈ మధ్యలో మాత్రం ఏం చేయలేదండి. మేమండి చాలా ఇబ్బందులు పడ్డామండి. మా ఇల్లులో డౌను, కూలి పని చేసుకున్న వాళ్ళమే, పిల్లలు చిన్న పిల్లలు మారు, బట్టలు, బీరువా, ఫ్రిడ్జ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఏం లేవు. ఎంత అమౌంట్ వరకు ఆస్తి నష్టం జరిగింది? మాకు ఒక 70,000-60,000 దాకా పోయిందండి. ఇంకా మీ పరివాహక ప్రాంతాల్లో మీ బంధుమిత్రులు కానీ ఎంతమంది ఉన్నారు లోపల? ఇంకా మా బంధుమిత్రులు 500 కుటుంబం దాకా ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే గత ముఖ్యమంత్రి ఉంటే ఏదన్నా ఈ యొక్క ఉపద్రవాన్ని ఆదుకునే విషయంలో ఏదన్నా చేసి ఉండేవాళ్ళ? తెలియదండి. చేస్తుండేవారు లేదు తెలియదు కానండి. ఇప్పుడు మాత్రం నష్టం అయితే బాగానే జరిగిందండి. మరి పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ప్రకటించారు, మీకు అందే అవకాశం ఉందంటారా? ఏమోనండి, ఇంకా అందే అవకాశం ఇస్తారేమో మా నమ్మకం అంతే. ప్రభుత్వంలో ఉన్న అధికారులని సంయుక్తం చేసి పనిచేయించే విధానంలో పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఏమైనా పనిచేసింది? పనితీరు అంటే ఇంక ఈ మధ్యనే కదండి, పూర్తిగా రాలేదు కదా, ఇప్పుడేగా వచ్చారు. ఆ పనితీరు చూడాలండి. సుమారు మీకు ఇక్కడ ఈ యొక్క ఆస్తి నష్టం గణన కోసం వస్తానంటున్నారు అధికారులు. వస్తే కనుక మీకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుద్ది అంటారు. ఏమైనా ఇంటింటికి వస్తారుగా, డోర్ నెంబర్కి, అప్పుడు ఎంత ఇస్తారో ఏంటని తెలియాలండి. అదే ఇంకొక వాదన ఏంటంటే గత ప్రభుత్వాల్లో చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ ఉన్నాయి, ముందస్తుగా చెప్పుంటే బయటికి పడేసే అవకాశం కొంతవరకు ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు? ఏమోనండి, అంతవరకు చూడాలండి ఎంతవరకు చేస్తారనేది. ఇప్పుడైతే బాగా నష్టపోయామండి. చాలా వరకు పైన వర్షంలోనే డాబాల పైన అలాగే ఉన్నామండి. బాగా జ్వరాలు తడిసిపోయి ముద్దయిపోయి బాగా అసలు తడిసిపోయిన జ్వరాలు వచ్చి పిల్లల ఫీవరు అలాగ వెళ్తున్నామండి. ఇప్పుడు మా మరిది వాళ్ళ ఇంటికి టాటర్లు వేసేది మేమైతే ఏం చూడలేం. మేమైతే పైన ఉన్నామండి వర్షాలకి. మేమే టాటర్లు గట్ట ఏం తీసుకెళ్ళలేదండి, బోర్డులు తీసుకెళ్ళలేదు, మేమేం తీసుకెళ్ళాం. నీటిలోనే నడిచామో నీటిలోనే ఉన్నామండి. మాకైతే ఏం అందలేదండి. కేంద్ర ప్రభుత్వాలు కూడా సహాయం చేస్తానంటున్నారు, ఎంతవరకు అందిద్ది అంటారు మీ యొక్క అవగాహన? మాకైతే ఇప్పుడైతే ఈ రోజు బయటపడ్డాము. ఈరోజు ఒక ప్యాకింగ్ 2 ఉప్మా ప్యాకెట్లు తీసుకొని తిన్నాం అంతేనండి. ఆ పైన ఉన్నప్పుడు మాత్రం పాసిపోయిన పులిహోర, పాసిపోయిన అన్నం గట్టి ఇచ్చారు. ఇంకా అలాగే ఆ వర్షంలో తడుచుకొని తిన్నాం అంతే. ఆల్మోస్ట్ టీమార్ట్లో పనిచేస్తాము. అయితే మాకు మెయిల్ పంపించారు నిన్న రమ్మని. నిన్న అయితే వాటర్ అంతా ఫుల్గా ఉన్నాయి. ఈరోజు రోడ్డు గుంటలు కొడుతున్నారు చెప్తే దాంట్లో నుంచి వెళ్దామని వస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఉన్నాయి. పరివాహక ప్రాంతాలు ముప్పులో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి పాపం వాళ్ళ బాధలు చూసి? 10 రోజుల నుంచి ఉంటున్నారు పాపం సార్. కంట్రీలో బాగా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా వాటర్ తగ్గలేదు అంటున్నారు. ఎంతవరకు సహాయ చర్యలు అందినాయి అంటారు? గవర్నమెంట్ చాలా చేస్తుంది సార్ సహాయం. మరి కాకపోతే అందిన వాళ్ళకి అందిన వాళ్ళకి లేవు. కొంచెం ఇబ్బందులు అయ్యి సొంతూళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజలు వాటర్ వచ్చినాయి కదా, అవి కొంచెం లోతు నుంచి కిందకు వచ్చినాయి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే 74 ఏళ్ళ వయసు నుంచి చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది వరదల్లో? బాగానే ఉంది సార్ ఇప్పుడు వరకు. అట్లయితే ఆయన కూడా తిరగడం జరిగింది. అసలు ఎలా ఉందంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులు ఎవరైనా చేశారా అట్లా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మట్టికి చేశారు సార్, అయితే ఇంత ఇదిగా ఎవరు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటారు? మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసేవాళ్ళు సార్, ఎన్టీఆర్ చేసేవాళ్ళు ఏం చేస్తారు కదా సార్. అది మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఇప్పుడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏదైతే హైడ్రా అని చెప్పి కూల్చివేస్తున్నారు, అలాగే మంచి కార్యాచరణ రూపొందించి మంచిగా ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు లేకోకుండా చేస్తామంటున్నారు. ఎలా చూడాలి ఆ అంశం? అవన్నీ మాకు తెలియదు సార్, మాకు డ్యూటీ టైం అయిపోతుంది. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క సహాయక చర్యలు కానివ్వండి, ఇవన్నీ వరద ఉధృతికి సంబంధించి ఎలా ఉన్నాయి కార్యాచరణ? వరద ఇది సమస్యల గురించి కార్యాచరణ బాగానే ఉన్నాయి సార్. ప్రజెంట్ తగ్గినాయి. ప్రజెంట్ ఇంకా కొంచెం తగ్గితే ఇంకా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే కొంచెం కోరుకుంటారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా? ఆయన పనితీరు అంటే ఆల్మోస్ట్ మొన్న ఒక 2 రోజులు ఏమో చూపించారు, మళ్ళీ ఇంతవరకు ఏం ప్రశ్న లేదు. ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు సఖ్యతగా వచ్చారు. సో జనాలకి ఎలా సహాయం చేస్తారు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు దాకా బాగా చేస్తారు అనుకుంటున్నాం మేము కూడా. ఫ్యూచర్ ఒక 5 కోట్ల విరాళం ప్రకటించారు, పేదలకు అందే పరిస్థితి ఉందంటారు? 5 కోట్లు విరాళం అందరూ పంచుతున్నారు, మరి ఈయనకి పంచినాయి మరి మాకు తెలియదు కదండి.
పక్క చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి హయాం కానివ్వండి, మొన్న జరిగిన ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న తప్పిదాల వల్ల కొంత ఇలా జరిగిందని బీజేపీ ప్రభుత్వం అంటుంది, ఎలా చూడాలి? బాగానే ఉంటుంది సార్. బీజేపీ ప్రభుత్వం అన్నా ఏదైనా మనకి ఇండియన్ గురించి దేని గురించే కదా ఏదైనా, అంతే బాగానే ఉంటుంది అనుకో. ఇప్పుడు ఈ ఉపద్రవం సెక్షన్ చూసుకుంటే కేంద్ర సహాయం ఎంతవరకు అందిద్దండి? కేంద్ర సహాయం నాకైతే ఒక వంతు అందింది, ఇంకొక వంతు అందిద్దాం అనుకుంటున్నాను నేనైతే ప్రజలకి. ఫైనల్గా చూసుకున్నట్లయితే తప్పు ఎవరిది అంటారు సింపుల్గా? తప్పు ఏముందంటే వర్షం వచ్చింది, తప్పు ఎవరిది ఉండదు సార్ దీంట్లో. దానివల్ల సడన్గా వచ్చింది, ఎవరు ఆపలేరు. అది ప్రకృతి వల్ల ఉండిద్ది కదా, మన చేతిలో అయితే మనం ఆపగలుగుతాం చేయగలుగుతాం, కానీ అది ఆపలేం కదా మనం.